హాయ్, దిస్ ఇస్ వెంకట్ ఫ్రమ్ vlrtraining. ఈ వీడియోలో మనం డైరెక్టరీ టూల్ గురించి అలాగే డైనమిక్ ఇన్పుట్ టూల్ గురించి చూద్దాం. సో అసలు ఇవి ఎందుకు యూజ్ అవుతాయో ఫస్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మనకు ఒక ఫోల్డర్ ఉంది. ఫోల్డర్లో కొన్ని CSV ఫైల్స్ సేవ్ చేసి పెట్టాం. ఓకేనా, CSV ఫైల్స్ ఉన్నాయి, అలాగే ఎక్సెల్ ఫైల్స్ ఉన్నాయి, లేకపోతే టెక్స్ట్ ఫైల్స్ ఉన్నాయి. ఈ ఫైల్స్ అన్ని కూడా ఈ ఫోల్డర్లో ఉన్నాయి. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నానంటే ఈ ఫోల్డర్లో ఉన్న CSV ఫైల్స్ అన్నిటిని నేను రీడ్ చేసి Alteryx లోకి లోడ్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, సో ఇంపోర్ట్ CSV ఫైల్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నాను, లేకపోతే ఎక్సెల్ ఫైల్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి. ఓకే, చాలా ఫైల్స్ ఉన్నాయి. సో వాటి నుంచి మనం డేటాని ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలో చూద్దాము. సో ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటి అంటే ఇది డైరెక్టరీ కదా, ఆ డైరెక్టరీని రీడ్ చేయడానికి మనకు డైరెక్టరీ టూల్ ఉంది. ఓకే, ఈ డైరెక్టరీ టూల్కి ఇక్కడ డైరెక్టరీ లొకేషన్ మనం సెట్ చేసుకోవాలి. ఓకే, సో నేను డెస్క్టాప్ మీద సేవ్ చేసి పెట్టాను. మన ఫోల్డర్ వచ్చి డెస్క్టాప్ మీద ఉంది. డెస్క్టాప్లో ఫోల్డర్ డైనమిక్ ఇన్పుట్ అని చెప్పి ఫోల్డర్ ఉంది, అందులో కొన్ని ఫైల్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రన్ చేస్తున్నాను. రన్ చేయగానే మనకి అన్ని ఫైల్స్ వచ్చేసాయి. ఓకే, అందులో ఏవైతే ఫైల్స్ ఉన్నాయో అన్ని ఫైల్స్ మనకి ఇక్కడ చూపిస్తున్నారు. కాదు, నాకు ఓన్లీ CSV ఫైల్సే కావాలి, లేకపోతే ఓన్లీ ఎక్సెల్ SX ఫైల్సే కావాలి. ఇక్కడ మనకి ఫైల్ స్పెసిఫికేషన్ అని చెప్పి ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాసి ఉంచారు. ఓకే, ఏంటి ఆ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే డాట్ స్టార్ డాట్ స్టార్. సో ఇక్కడ మీకు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఐడియా ఉన్నట్టయితే స్టార్ అంటే ఏంటి, ఎనీ. ఓకే, సో ఈ డాట్ కన్నా ముందు అంటే ఎక్స్టెన్షన్ కన్నా ముందు ఎనీ క్యారెక్టర్ అయినా ఉండొచ్చు, అలాగే డాట్ తర్వాత ఎనీ క్యారెక్టర్స్ ఉండొచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి రామ్ డాట్ TXT ఫైల్ ఉంది, అలాగే జగన్ డాట్ CSV ఫైల్ ఉంది, అలాగే వెంకట్ డాట్ XLX ఫైల్ ఉంది. ఓకే, నాకు ఓన్లీ CSV ఫైల్సే రీడ్ చేయాలి అంటే సో ఫస్ట్ స్టార్ ఎనీ క్యారెక్టర్ అయినా ఉండొచ్చు, తర్వాత డాట్ ఉండాలి. ఓకే, సో అంటే మనకి ఇక్కడ వరకు రైట్. సో లేకపోతే మ్యామ్ డాట్ CSV. ఓకే, సో ఎదర ఈ డాట్ కన్నా ముందు ఎనీ క్యారెక్టర్స్ ఉండొచ్చు. ఓకే, డాట్ కన్నా ముందు ఎనీ క్యారెక్టర్స్ ఉండొచ్చు. డాట్ తర్వాత ఏ ఫైల్ కావాలి, కంపల్సరిగా CSV ఫైలే ఉండాలి. ఓకే, నాకు ఓన్లీ XLX ఫైల్సే రీడ్ చేయమన్నారు. ఓకేనా, సో మరి XLX ఫైల్స్ని ఎక్సెల్ లేకపోతే టెక్స్ట్ ఫైల్ని రీడ్ చేయమన్నారు. స్టార్ డాట్ ఎక్స్టెన్షన్ తర్వాత ఫైల్ ఎక్స్టెన్షన్. ఓకే, TXT. లేదు, నాకు అన్ని ఫైల్స్ రీడ్ చేయమన్నారు. ఓకే, స్టార్ డాట్ స్టార్. లేదు, నాకు ఫస్ట్ యాక్చువల్గా R అనే అక్షరంతో స్టార్ట్ అయ్యే నేమ్స్తో స్టార్ట్ అయ్యే ఫైల్స్ని రీడ్ చేయమన్నారు. R స్టార్ డాట్ R తర్వాత ఎన్ని క్యారెక్టర్స్ ఉండొచ్చు, డాట్ ఓన్లీ టెక్స్ట్ ఫైల్స్. R అనే లెటర్తో స్టార్ట్ అయ్యే టెక్స్ట్ ఫైల్స్ రీడ్ చేయమన్నారు. R స్టార్ డాట్ TXT. సో మనం ఇప్పుడు ఏమనుకున్నాం, CSV ఫైల్స్నే రీడ్ చేద్దాం అనుకున్నాం. సో ఇక్కడ మనం ఏం పెట్టాలి, స్టార్ డాట్ CSV. ఓకే, CSV ఫైల్స్. సో ఎక్స్టెన్షన్ మనకు ఐడియా ఉండాలి. ఇప్పుడు రన్ చేస్తున్నాను, మనకు ఒక CSV ఫైల్సే వచ్చినాయి చూడండి. ఓకే, సో 3 records were generated. ఓకే, 3 records were generated. సో బ్రౌజ్ టూల్ యూజ్ చేసుకుని అసలు ఇందులోకి ఏం లోడ్ అయినాయో చూద్దాం. రైట్, రన్. సో ఒరిజినల్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫుల్ పాత్. అసలు ఇందులో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, డైరెక్టరీలో మనకి కావాల్సిన CSV ఫైల్స్ 3 ఉన్నాయి. రైట్, సో ఫస్ట్ దాన్ని ఫుల్ పాత్ ఉంది మనకి, ఎక్కడ ఏ లొకేషన్లో ఉందో ఎగ్జాక్ట్గా పాత్ ఉంది. తర్వాత డైరెక్టరీ ఏ డైరెక్టరీలో ఉంది, అలాగే ఫైల్ నేము, అలాగే షార్ట్ ఫైల్ నేము, అలాగే చాలా ఆప్షన్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. ఇవి ఏమైనా అవసరం అవుతా ఉంటే వీటిని పారామీటర్స్ అంటారు, చూద్దాం. ఈ ఫుల్ పాత్ అనే పారామీటర్ మనకు ఇప్పుడు అవసరం అవుతుంది. రైట్, సో ఇప్పుడు మరి ఇందులో ఉన్న 3 ఫైల్స్లో ఉన్న డేటాని మెర్జ్ చేసుకుని మనం బయటికి డేటాని ఇంపోర్ట్ చేసుకోవాలి మనం ఆల్టెక్స్లోకి. మరి దాన్ని చేయాలనుకుంటే మనకి ఉన్న టూల్ ఏంటంటే డెవలపర్స్లో డెవలపర్ ప్యాలెట్లో మనకి ఒక టూల్ ఉంది. ఓకేనా, సో ఇక్కడ మీకు డెవలపర్ అనే ఆప్షన్ ఏం కనపడలేదు కాబట్టి చూడండి, ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే డెవలపర్ అని ఉంటుంది. డెవలపర్లో మనకి డైనమిక్ ఇన్పుట్ అనే టూల్ కావాలి. ఓకేనా, ఇక్కడ నుంచి ఇలా డ్రాగ్ చేయడానికి కుదరలేదు కాబట్టి మీరు ఇక్కడ డైనమిక్, ఓకే, డైనమిక్ DYNA
అని సెట్ చేయగానే డైనమిక్ ఇన్పుట్ అని చెప్పి ఒక టూల్ కనబడుతుంది. ఆ టూల్ని తీసుకొచ్చి మీరు ఇక్కడ డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకున్న తర్వాత కనెక్షన్ ఓకే. కనెక్షన్ అవ్వగానే ఏముంటుంది, యాజ్ ఇన్పుట్ టెంప్లెట్ ఈస్ రిక్వైర్డ్ అంటుంది. మరి 3 ఫైల్స్ సేమ్ ఫార్మాట్లో అంటే 3 CSV ఫైల్స్, మూడిట్లో ఉన్న మెటాడేటా అంటే ఫీల్డ్ నేమ్స్ అనేవి కామన్గా ఉన్నాయి, రైట్. సో ఏదో ఒక దాని యొక్క ఏదో దాన్ని టెంప్లెట్ కింద తీసుకోవాలి మనం, ఓకేనా. ఏదో ఒక ఫైల్ యొక్క ఫీల్డ్ నేమ్స్ని టెంప్లెట్ కింద తీసుకోవాలి. అంటే 3 ఫైల్స్కి కామన్గానే ఫీల్డ్ నేమ్స్ ఉన్నాయి. మళ్ళీ ఫీల్డ్ నేమ్స్ తేడా ఉంటే ఎలా మెచ్ చేయగలుగుతాం, మెచ్ చేయలేం కదా, రైట్. సో ఇప్పుడు టెంప్లెట్ని దీనికి అసైన్ చేయమని అడుగుతుంది మనల్ని. సో టెంప్లెట్ని ఎలా అసైన్ చేసుకుందాం, ఏదో ఈ 3 ఫైల్లో ఏదో ఫైల్ని టెంప్లెట్ కింద తీసుకుందాం, రైట్. ఇక్కడ ఎడిట్, సో సెటప్ కనెక్షన్, ఫైల్స్, సెలెక్ట్ ఫైల్, డెస్క్టాప్, సో CSV ఫైల్ ఇదే కదా, ఈ CSV ఏదో ఒక CSV ఫైల్. సో ఎగ్జామ్ లిస్ట్ CSV దీన్ని ఓపెన్ చేసుకున్నాను. చూడండి ఇక్కడ మనకి స్టూడెంట్ నేమ్, ఎగ్జామ్ నేమ్, ఎగ్జామ్ డేటు, ఎగ్జామ్ పాయింట్స్. సో 3 CSV ఫైల్స్కి కామన్గా ఈ ఫీల్డ్సే ఉన్నాయి, మెటాడేటాస్ కామన్గా ఉంది, ఓకే. సో ఇప్పుడు ఒక చిన్న ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక ఎర్రర్ వస్తుంది, అదేంటో చూపిస్తాను. సో CSV ఫైల్ ఓపెన్ చేసి ఉంచాను, రైట్, ఓకే. సో మీరు అలా ఓపెన్ చేసి ఉంచుకోండి, నేను మీకు ఎర్రర్ చూపించడానికనే అది ఓపెన్ చేసి పెట్టాను, ఓకే. సో ఇక్కడ రీడ్ లిస్ట్ ఆఫ్ డేటా సోర్సెస్. సో ఇక్కడ ఫీల్డ్ వచ్చేసి మనకి సో మెనీ పారామీటర్స్ ఉన్నాయి మనకి, ఫుల్ పాత్, డైరెక్టరీ, ఫైల్ నేము, షార్ట్ ఫైల్ నేము, క్రియేషన్ టైము, ఇందాక మనం చూసాం అవన్నీ కూడా. ఇక డైరెక్టరీ, ఫైల్ నేము, షార్ట్ ఫైల్ నేము, క్రియేషన్ టైము, లాస్ట్ యాక్సెస్ టైము. సో మనకు కావాల్సింది ఫుల్ పాత్. ఫుల్ పాత్ని ఇందులో 3 ఫైల్స్ ఉన్నాయి. ఫుల్ పాత్ తోటి ఇటరేషన్ చేసుకుని ప్రతి ఫైల్ని మనం రీడ్ చేసుకుని డేటాని ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ యాక్షన్ వచ్చేసి చేంజ్ ఎంటైర్ ఫైల్ పాత్, చేంజ్ ఎంటైర్ ఫైల్ పాత్, ఓకే. దీన్ని చూజ్ చేసుకోండి. సో ఎవరీ ఇటరేషన్ అప్పుడు ఫైల్ పాత్ చేంజ్ చేసుకుని 3 ఫైల్స్ని రీడ్ చేసి మనకి డేటాని ఇంపోర్ట్ చేసుకుంటుంది, ఓకే. సో ఇవన్నీ కూడా కమింగ్ సెషన్స్లో చూద్దాం. మాడిఫై SQL క్వరీ ఇవన్నీ కూడా ఎందుకు యూజ్ అవుతాయి అనేది తర్వాత ఒకసారి మనం దీన్ని రన్ చేద్దాం, ఓకే. సో ఫినిష్డ్ రన్నింగ్ 0.7 విత్ 1 ఎర్రర్, ఒక ఎర్రర్ చూపిస్తుంది. ఏంటంటే ఎర్రర్ ఓపెనింగ్ దా ఈ ఫైలు ఓపెన్ చేయడానికి ఇబ్బంది పడుతుందంటే, ఎందుకు, మనం ఆల్రెడీ దీన్ని ఓపెన్ చేసి ఉంచాము, ఓకే. దీన్ని క్లోజ్ చేసాయి, రైట్. ఇంకోసారి రన్ చేద్దాం. సో ఇప్పుడు మనకి 3 ఫైల్స్ స్టోర్ అయినట్టు, లోడ్ అయినట్టు చూపిస్తుంది, రైట్. మనకి ఒక బ్రౌజ్ టూల్ తీసుకుని అసలు అవుట్పుట్ ఒకసారి చెక్ చేద్దాం, ఓకే, రైట్. కంప్లీట్గా రన్. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి, టోటల్గా 70 రికార్డ్స్ వచ్చినాయి. సో 3 ఫైల్స్ నుంచి వచ్చినాయి, ఓకే. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఉంది. స్టూడెంట్ నేమ్, అలాగే ఎగ్జామ్ నేమ్. సో బయాలజీ అనేది 15 సార్లు రిపీట్ అయింది, రైట్. 3 ఫైల్స్లో ఉన్న డేటా 70 రికార్డ్స్, ఓ దాంట్లో 10, ఓ దాంట్లో 10, ఓ దాంట్లో 50 ఉన్నాయి, ఓకే. సో మొత్తం 70 మెజీ మనకు చూపిస్తున్నాయి, ఓకే. ఈ విధంగా మనం సో ఏమేమి యాక్టివిటీస్ ఇక్కడ డైనమిక్ ఇన్పుట్ టూల్ గురించి, అలాగే డైరెక్టరీ టూల్ గురించి మనం చూసాం. సో దీనివల్ల యూజ్ అంటే ఒక ఫోల్డర్లో ఉన్న సో మెనీ ఫైల్స్ని ఎట్ ఏ టైం మనం ఇంపోర్ట్ చేసుకోగలుగుతున్నాము ఆల్టెక్స్లోకి, ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మీకు ఏదైనా ఆన్లైన్ ట్రైనింగ్స్ కావాలనుకుంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. VLR ట్రైనింగ్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే నా నెంబర్ కనబడుతుంది, లేకపోతే 9059868766. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.